జాగ్రత్తగా చేతికివ్వడం కూడా తెలీదా నీకు? శ్రావ్య మీద కక్ష పెంచుకొని కావాలనే ఇలా ఇన్సల్ట్ చేస్తావా? నేను జాగ్రత్తగానే టీక పందించాను అత్తయ్య గారు. ఓ, నాకే ఒళ్ళు కొవ్వెక్కి నా డ్రెస్ మీద నేనే టీ పోసుకున్నాను. నాకు పిచ్చి పట్టింది అంతేనా? అలా అని నేనెక్కడన్నాను శ్రావ్య? ప్రత్యేకంగా నొక్కి చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వన్నదానికి అర్థం అదే. తను రావాల్సిన ఇంటికి నువ్వే కోడలిగా వచ్చావుగా. అయినా శ్రావ్య మీద అంత కక్ష దేనికి? శ్రావ్య మీద నాకు కోపం కక్ష ఉండవత్తయ్యా. ఓవర్ యాక్షన్ చేయకుండా చేసిన పనికి సారీ చెప్తావా, మళ్ళీ చంప పగలగొట్టమంటావా? కావాలని ఇద్దరు పని కట్టుకుని నన్ను ఇన్సల్ట్ చేస్తున్నారు. నేను గొడవ పెద్ద చేయటం మంచిది కాదు. సారీ శ్రావ్య. శాంపిల్ డోస్ ఎలా ఉంది అత్తయ్య? టార్చర్ చేయడంలో మాస్టర్ డిగ్రీ చేసినంత గొప్పగా ఉంది. జ్యోతి ఇంట్లోంచి పారిపోయేంత వరకు ఇలాగే కంటిన్యూ చేయి. డన్ అత్తయ్య. రోజు రోజుకి డోస్ పెంచుతా. నీ ఇష్టం. నాకు కొంచెం ఇంపార్టెంట్ వర్క్ ఉంది, నేను వెళ్ళి చూసుకొని వచ్చేస్తాను. ఓకే అత్తయ్య. నీకేమన్నా కావాలంటే అన్నీ ఆ జ్యోతితో చేయించుకో. ఏదైనా తేడా వస్తే నాకు చెప్పు, నేను చూసుకుంటాను. సరే అత్తయ్య.